బెట్టింగ్ యాప్లు అయితే చాలా మంది చేశారు. చాలా మంది డబ్బు సంపాదించారు. చాలా మంది వీళ్ళని నమ్మి చాలా మంది మునిగిపోయారు. డబ్బు పోగొట్టుకున్నారు. ఇకపోతే చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. చిన్న చిన్న పసి వయసు అంటే టీనేజ్లో 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి చాలా మంది నష్టపోయినటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా వీళ్ళైతే ఈ ఐపీఎల్లో బెట్టింగ్ యాప్లు వాడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే లక్షల్లో కోట్లలో పోగొట్టుకున్నటువంటి వారు మళ్ళీ వాటిని సాధించలేక, తిరిగి రాబట్టలేక, ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలే శరణ్యమని ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికీ చనిపోతూ ఉన్నారు. అప్పుల బాధలు భరించలేక కొంతమంది పొలాలు అమ్మేశారు. ఎంతో మంది ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని ఏదో బ్రతుకు జీవుడా అన్న విధంగా కూడా జీవిస్తున్నారు. మనిషి పోయే కంటే ఆస్తులు పోవడం బెటర్ కదా అని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మేసి పిల్లలు కాపాడుకున్నటువంటి సందర్భాలు చాలా మంది ఉన్నాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆదిరెడ్డి గురించి, శ్రీరెడ్డి గురించి మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అయితే వీళ్ళిద్దరి గురించి చెప్పాడు. ఇంతకుముందు చాలా మంది గురించి చెప్పాడు. అంటే వీళ్ళిద్దరి గురించే కాదు, చాలా మంది గురించి చెప్పాడు. హర్ష సాయి నుండి అందరు తాటా తీసేశాడు. మనం ఎవరమైతే హీరోలు అనుకున్నామో, మనం ఎవరమైతే వీళ్ళు గొప్ప వాళ్ళు అనుకున్నామో, ఆలీ లాంటి వాళ్ళు కూడా ఎలా డబ్బు సంపాదించారు వీళ్ళందరినీ. సరే, ఆలీ లాంటి వాడు కూడా అంత డబ్బు ఉండి కూడా బెట్టింగ్ యాప్లు చేసేదంటే ఇంక మనం ఏం చేయలేం. ప్రకాష్ రాజు కూడా చేసి చివరికి ఈ ప్రపంచ యాత్రికుడి బాధ తట్టుకోలేక ఆ ప్రకాష్ రాజు గారు కూడా మొత్తానికి బయటకు వచ్చి నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి, అప్పుడు ఎప్పుడో చేశాను, తెలియక చేశాను అనేసి అయిపోయింది. ఆదిరెడ్డి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆదిరెడ్డి చాలా పేదరికం నుండి వచ్చాడు. తనకి ఒక పాప, చాలా పేదరికం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇలా బెట్టింగ్ యాప్లు చేసి ఎంతమంది ఆ బెట్టింగ్ యాప్లు ఆడి ఎంతమంది నాశనం అయిపోయి ఉంటారు, ఎంతమంది చనిపోతే మనం ఈరోజు డబ్బు సంపాదించగలం. ఇక శ్రీరెడ్డి, హర్ష సాయి, లేకపోతే ఇప్పుడు మన అన్వేష్ చెప్పినటువంటి వాళ్ళందరినీ పక్కన పెడితే ఆదిరెడ్డిని చాలా అభిమానించాను నేను. ఆయన బిల్డింగ్ కట్టడం, ఎందుకంటే ఈ బిగ్ బాస్ వచ్చాక ఈ బిగ్ బాస్ రివ్యూలు చెప్పడం, ఈ ఒక్క ఆదిరెడ్డి మాత్రమే అలాగా రివ్యూలు చెప్పడం, ఆదిరెడ్డిని మాత్రమే చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ రివ్యూ అంటే ఆదిరెడ్డి, ఆదిరెడ్డి అంటే బిగ్ బాస్ రివ్యూ. అలాగే వాళ్ళ చెల్లెల పేరు మీద కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, ఆవిడకి సక్సెస్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఛానలే మెయిన్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఆయన కూడా ఈ యాప్లు ప్రమోషన్ చేశాడంటే మనం ఏమని చెప్పుకోవాలి, ఏమని అనుకోవాలి? దయచేసి ఇలాంటి ప్రమోషన్ చేయకండి. మనల్ని నమ్మి చాలా మంది డబ్బులు పెట్టేస్తారు. అరే ఓకే, వీడు చెప్పాడంటే ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కాబట్టి వీటిలో జెన్యూనిటీ ఉంటుందని చాలా మందికి కూడా అర్థమైపోద్ది. ఎందుకంటే మనల్ని వాళ్ళు అంతగా నమ్ముతారు. పైగా అనాలిసిస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు కొంతమంది డబ్బు సంపాదించాలి అంటే ఈజీ మనీ, తొందరగా డబ్బు సంపాదించాలి, నెలకి 15,000 20,000 ఉద్యోగులు ఎవడ చేస్తాడు అనే ఉద్దేశంతో అక్కడవి ఇక్కడవి ఏదో ఒకలాగా అప్పు చేసో, లేకపోతే బంగారం తనఖా పెట్టేసో, లేకపోతే భూమి అమ్మేసో ఏదో మొత్తానికి డబ్బు తీసుకొచ్చి ఈజీ మనీ సంపాదించాలని ఆశతో మనలాంటి వాళ్ళు చెప్తే అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేస్తారనమాట ఆ యాప్ల్లో. కాబట్టి కొంచెం ప్రమోషన్ చేసినప్పుడు చూడండి ఎవరు చేస్తున్నాం ఏంటి. బెట్టింగ్ యాప్లు అనేది చేయకూడదండి. ఇల్లీగల్ అనేది ఏది చేయకూడదు. ఒకవేళ లీగల్ అయినా సరే బెట్టింగ్ యాప్లు మాత్రం మనం చేయకూడదు. ఈరోజు అన్వేష్ వచ్చిన తర్వాతనే ఈరోజు గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. లేదంటే గవర్నమెంట్ కూడా చాలా బెట్టింగ్ యాప్లకి పర్మిషన్ ఇచ్చింది. ఏం చేయలేని పరిస్థితి మనం.